ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేదవాడికి న్యాయం చేకూర్చాలని ప్రారంభించిన ఈ పథకాన్ని మొత్తం తెలంగాణ హర్షించాల్సిన అవసరం ఉందని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పేదవాడికి గాని రైతుకి గాని ఎప్పుడు ఎండదండగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఉచిత విద్యుత్ కాదు, మీకు 200 రూపాయలు ఉచిత విద్యుత్ ప్రతి ఇంటికి ప్రతి మహిళకి కావాలి అని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మహిళా శక్తి ధ్యేయం అంటూ మహిళల్ని ఎప్పుడు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడికి వచ్చిన మహిళలే కాదు, మొత్తం మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా మన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ చల్లని దీవెనలతో ఆశీర్వదించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఈ పథకం ఎంత మంచి పథకం అంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కూడా నేను పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్క కార్యకర్త ఈ పథకాన్ని అందరికీ దీని కూడా వివరించి మరోసారి కాంగ్రెస్ పార్టీ మన కోసం ఎంత పాటుపడుతుందా అని, అది రైతు రుణమాఫీ విషయంలో గాని, అదేవిధంగా ఉచిత విద్యుత్తులో గాని, బోనస్ లో గాని, ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా చేరువనుకుంటూ ముందరికి సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలో మిగిలిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుందని, ఇళ్లను కూడా కట్టేస్తుందని, అదేవిధంగా రేషన్ కార్డులు ఇస్తుందని, ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీని తీరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే వచ్చిన హామీలు కొంచెం లేట్ అవుతున్న విషయం మాత్రం అది కరెక్టే, కానీ మీరు కూడా కొంచెం ఓపికతో ఉండాలి. పెద్దలు ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేసి మనకుట్టి డొల్ల అందిస్తే మళ్ళా తిరిగి ఆ ఖజానాన్ని నింపుకుంటూ మీకు సంక్షేమ పథకాలు అందజేస్తూ, అదేవిధంగా సాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తున్న మాకు మీరందరూ చేదోడు వాదోడుగా ఉండాలని, మీ ఆశీర్వాదాలు ఉండాలని, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మీరు ఏ విధంగానైతే ఓట్లేసి మమ్మల్ని అందరినీ గెలిపించిందో మా సర్పంచ్లని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని ప్రతి ఒక్కరిని కూడా గెలిపియాలి, మా కౌన్సిలర్లను కూడా గెలిపియాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరొకసారి ఇటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 44-45 రూపాయలకే ఉన్నది అంటే దానికి కారణం ఏంది? ఒక్కసారి ఆలోచన చేయండి. దీని ఉద్దేశం ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు సన్న ఓట్లని ప్రోత్సహించి బోనస్ రైతులకు ఇస్తామని ఎప్పుడైతే ప్రకటించిందో, ప్రతి క్వింటాకి ఎవరైతే కష్టపడి పండిస్తారో రైతు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా మంది ఆలోచన చేయాలి. మనకి ఎకరానికి 6,000 ఇచ్చే రైతు భరోసా కంటే రైతుకు ఇచ్చే బోనస్ ఎక్కువ. 5 ఎకరాలలో పంట పండిస్తే 150 క్వింటాల ధాన్యం పండుతుంది. 150 క్వింటాలకు 75,000 రూపాయల బోనస్ వస్తుంది. వానాకాలం 75,000, యాసంగి 75,000 అంటే ఒక్క 5 ఎకరాలు వరి ధాన్యం వేస్తే 1,50,000 రూపాయలు వస్తుంది. అదే రైతు భరోసా ఇస్తే కేవలం 50,000 రూపాయలు వస్తుంది. అంటే ఏది ఎక్కువ? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.